హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవి ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం కన్సైన్మెంట్ చాప్టర్ చూద్దాము. సో కన్సైన్మెంట్ ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి, సిఏ ఫౌండేషన్ వాళ్ళకి, ఇంకా డిగ్రీ వాళ్ళకి కూడా ఉంటుంది ఈ చాప్టర్ అనేది. సో ఇప్పుడు నేను చెప్పే సమ్ అనేది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 2021 మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి. సో లెటర్ స్టార్ట్. Raja Mills Limited of Ahmedabad sent 100 pieces shirting to fancy stores Delhi on consignment basis. The consignees are entitled to receive commission plus expenses. The cost to Raja Mills Limited is rupees 600 per piece. సో ఫ్రెండ్స్, రాజా మిల్స్ అనే వాళ్ళు అహ్మదాబాద్లో ఉంటారు. వీళ్ళు కన్సైన్మెంట్ బేసిస్ మీద కొన్ని షర్ట్ పీసెస్ 100 షర్ట్ పీసెస్ అయితే ఫ్యాన్సీ స్టోర్స్ వెళ్ళే వాళ్ళకి పంపించడం జరిగింది. సో ఆ 100 పీసెస్ పంపించారు కదా, ఆ కన్సైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 5% కమిషన్ ఇస్తున్నారు వాళ్ళు సేల్ చేసిన దానికి. అంతేకాకుండా కన్సైనీస్ ఇంకరైన ఎక్స్పెన్సెస్ కూడా మేము పే చేస్తామని చెప్పి కన్సైనర్ చెప్పారు. ఒక్కొక్క షర్ట్ పీసెస్ రూపీస్ 600 అండ్ ఫ్రెండ్స్ కాస్ట్. సో 600 కాస్ట్ ఉన్న ఒక్కొక్క షర్ట్ పీస్ వీళ్ళు 100 పంపించారు. 100 into 600 60,000. సో 60,000 గూడ్స్ వర్త్ ఉన్నది కన్సైన్మెంట్ కింద పంపించారు వాళ్ళు. ఫ్యాన్సీ స్టోర్స్ ఢిల్లీ పే ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. సో మనం కన్సైనీకి పంపించాం కదా గూడ్స్, ఆ కన్సైనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైల్వే ఫ్లైట్ 1000 అండ్ గోడౌన్ రెంట్ ఇన్సూరెన్స్ 1500 పే చేశారంట. సో ఇవన్నీ పైన చెప్పారుగా, ఆర్ ఎంటైటిల్ టు రిసీవ్ కమిషన్ ప్లస్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ కూడా ఎవరు పే చేస్తారు? కన్సైనర్ పే చేస్తారు, రాజా మిల్స్ లిమిటెడ్. సో రాజా మిల్స్ లిమిటెడ్ డ్రా ఆన్ ది కన్సైనీ. సో ఫర్ డ్రాఫ్ట్ రూపీస్ 30,000. సో 30,000 డ్రాఫ్ట్ డ్రా చేశారంట రాజా మిల్స్ వాళ్ళు. ఎవరి మీద? ఫ్యాన్సీ స్టోర్స్ ఢిల్లీ మీద. సో ఈ 30,000 వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన దాన్ని తీసుకెళ్ళి డిస్కౌంట్ చేసుకున్నారు 28,650 రూపీస్కి. సో నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళు టోటల్ గూడ్స్ని 78,000కి అమ్మేమని చెప్పారు. సో దీనికి సంబంధించి జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ ఎంట్రీస్ వేయమని చెప్పారు. సో ఫ్రెండ్స్, జర్నల్ ఎంట్రీస్ మనం లెడ్జర్ నుంచి వస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం అయితే లెడ్జర్ అకౌంట్స్ వేద్దాము. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అయితే కన్సైన్మెంట్ అకౌంట్ వేస్తున్నాము. కన్సైన్మెంట్ అకౌంట్లో ఏమేమి వేయాలంటే ఫస్ట్ మనం గూడ్స్ ఎంతకు పంపించాము, ఆ గూడ్స్ మీద వచ్చిన ఎక్స్పెన్సెస్ ఏంటి, ఆ గూడ్స్ మీద మనం ఏమేమి ఎక్స్పెన్సెస్ పే చేసాము, లాస్ట్లో మనకి ప్రాఫిట్ వస్తే ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ ఏం రాస్తామంటే టోటల్ గూడ్స్ని ఎంతకు సేల్ చేసాము. ఒకవేళ అన్ని గూడ్స్ సేల్ చేయకపోతే ఏమన్నా అన్సోల్డ్ స్టాక్ ఉన్నదా, అన్సోల్డ్ స్టాక్ ఎంత, సేల్ చేసింది ఎంత అని చెప్పి మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పంపించినవి అయిన ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఇటు సైడ్ ఏమో క్రెడిట్ సైడ్ ఏమో మనం సేల్ చేసిన అమౌంట్ వేస్తాము. సో లెటర్ స్టార్ట్. ఫస్ట్ ఈ గూడ్స్ని ఎంతకు సేల్ చేసాము? 100 పీసెస్ రూపీస్ 600కి ఒక్కొక్కటి సేల్ చేసాము, సెండ్ చేసాము కన్సైన్మెంట్ బేసిస్ మీద. సో ఫ్రెండ్స్, 100 పీసెస్ని రూపీస్ 600కి సేల్ చేసాము, సెండ్ చేసాము. సో 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మీద మనం గూడ్స్ సెండ్ చేసాము 60,000 రూపీస్ వర్త్. సో దీని మీద అయినా ఎక్స్పెన్సెస్ ఏంటో చూద్దాము. ఎక్స్పెన్సెస్ ఏమేమి పే చేశారు? రైల్వే ఫ్లైట్ 1000, గోడౌన్ రెంట్ 1500. సో ఇది మనం ఎవరికి పే చేస్తున్నాము? క్యాష్ పే చేస్తున్నామా డైరెక్ట్, లేదంటే ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకి పే చేస్తున్నామా? చూడండి, ఎక్స్పెన్సెస్ అనేవి కన్సైనీస్ రిసీవ్ చేసుకుంటారు మన దగ్గర నుంచి. సో ఇవే ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళు పే చేస్తే మనం ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకి పే చేస్తాం. సో ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్స్కి ఇక్కడ రాయాలి, 2 ఫ్యాన్సీ స్టోర్స్. సో ఫస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ రాస్తాను కదా. నెక్స్ట్ 2 ఫ్యాన్సీ స్టోర్స్. రైల్వే ఫ్లైట్కేమో 1000 అండ్ గోడౌన్ రెంట్ అండ్ ఇన్సూరెన్స్ 1500 పే చేసాం. 1000 ప్లస్ 1500 2500 ఆర్డర్ కాలంలో వేసాం. సో నెక్స్ట్ మనం గూడ్స్ ఎంతకి సేల్ చేసాం అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. లాస్ట్లో 78,000 రూపీస్కి ఈ గూడ్స్ అన్నీ కూడా సేల్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు సేల్ చేశారు గూడ్స్ అన్నీ కూడా? ఫ్యాన్సీ స్టోర్స్. బై ఫ్యాన్సీ స్టోర్స్ అని చెప్పి అమౌంట్ వేస్తాము. సో ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళు 78,000 రూపీస్ వర్త్ ఉన్న గూడ్స్ని సేల్ చేశారు. సో దీని మీద 5% అనేది కమిషన్ ప్రొవైడ్ చేస్తున్నారంట. 5% కమిషన్ దీని మీద సేల్స్ మీద 78,000 ఇంటూ 5%. సో ఈ కమిషన్ కూడా ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకే పే చేస్తాం కాబట్టి 2 ఫ్యాన్సీ స్టోర్స్ అని రాసాము. 78,000 ఇంటూ 5% కమిషన్. సో గూడ్స్ మనం 60,000కి సెండ్ చేసాము, దాని మీద ఎక్స్పెన్సెస్ 2,500 రూపీస్ అయింది, కమిషన్ 3,900 పే చేసాము. సో ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళు 78,000 రూపీస్కి సేల్ చేశారు. ఏది ఎక్కువ ఉందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 78,000 అనేది ఎక్కువ ఉన్నది. సో ఈ 78,000 నుంచి ఇటు సైడ్ అన్నీ తీసేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ ప్రాఫిట్ని
P&L అకౌంట్ మనం సెండ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ 78,000 మనం ఎక్కువ బ్యాలెన్స్ ఉంది కాబట్టి కింద వేసాము. సో 78,000 నుంచి 60,000, 2,500 అండ్ 3,900 తీసేస్తే 11,600 మిగిలింది. దాన్ని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాము. సో కన్సైన్మెంట్ అకౌంట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళ అకౌంట్స్ కూడా వేసేద్దాము. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్కి ఈ ఒక్క ఎంట్రీ వేస్తాము. ఫ్యాన్సీ స్టోర్స్ అని చెప్పి రిమైనింగ్ ఇవన్నీ కూడా అందులోకి వేసేస్తాము. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కన్సైన్మెంట్ అకౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గైస్ నెక్స్ట్ అకౌంట్ వచ్చేసరికి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్కి ఒక ఎంట్రీ ఉన్నది 60,000. సో కన్సైన్మెంట్ అకౌంట్ డేటా వరకు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఇది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో ఏమని రాయాలి? బై కన్సైన్మెంట్ అకౌంట్. బై కన్సైన్మెంట్ అకౌంట్ 60,000. సో ఈ కన్సైన్మెంట్ అనేది మనం ఎక్కడి నుంచి పంపించాము? పర్చేసెస్ ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుంది. సో టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి 60,000 వేసేస్తాము అంతే. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. బ్యాలెన్స్ చేసేస్తాం 60,000. నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్. ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్ వేసాము. ఇటు సైడ్ బై ఫ్యాన్సీ స్టోర్ 78,000 అన్నది కాబట్టి ఇక్కడ 2 కన్సైన్మెంట్ 78,000 వేసేస్తాము. నేను ఇక్కడ 2,500 ఎక్స్పెన్సెస్, 3,900 కమిషన్ పే చేశారు. బై కన్సైన్మెంట్ 2,500, బై కన్సైన్మెంట్ 3,900 ఇదేమో కమిషన్. సో ఇందులో ఇచ్చినవన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేయాలి? తిన 78,000 అయితే కమిషన్ ఇంకా ఎక్స్పెన్సెస్ ఇంకా మిగతా డబ్బులన్నీ కూడా తిన పే చేయాలి. సో మిగతా ఎంత డిఫరెన్స్ వస్తుంది? 78,000 నుంచి 2,500 ప్లస్ 3,900. సో కన్సైనీ అమ్ముతారు కదా గూడ్స్. సో కన్సైనీ దగ్గర ఇంకా 71,600 రూపీస్ ఉన్నాయి. అది కన్సైనర్కి సెండ్ చేయాలి. సో తిని ఏం చేశాడు? 30,000కి స్టార్టింగ్లోనే బిల్ యాక్సెప్ట్ చేశాడు. సో 30,000 బిల్స్ రిసీవబుల్స్ అని చెప్పి ఇక్కడ రాసేద్దాం. సో గాయస్ 78,000లో మనకి ఎక్స్పెన్సెస్ 2,500 అయింది. అంతేకాకుండా కమిషన్ 3,900 ఇచ్చారు. అండ్ రిమైనింగ్ 30,000 మనం బిల్స్ పేయబుల్స్ కింద యాక్సెప్ట్ చేసాము. ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళు బిల్స్ పేయబుల్ అయితే ఇక్కడ కన్సైనర్కి బిల్స్ రిసీవబుల్ కదా. సో బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్ 30,000 వేసాము. ఇంకా 41,600 వస్తుంది. దాని బ్యాలెన్స్ క్యారీ డౌన్ కింద రాసేసాము. సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ అంతా కూడా మనకి ఎంత సెండ్ చేసాము, ఆయన ఎక్స్పెన్సెస్ ఎంత, కమిషన్ ఎంత ఇస్తాము, ఇవన్నీ ఇటు సైడ్ వస్తాయి. రైట్ సైడ్ ఏమో ఎంతకి సేల్ చేసాము, గూడ్స్ ఎంతకి సేల్ చేసాము, ఒకవేళ ఏమైనా అన్సోల్డ్ స్టాక్ ఉంటే అది ఇటు సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఎంతకి పంపించామో రాస్తాము, ఎక్స్పెన్సెస్ కమిషన్ రాస్తాము. సో రిమైనింగ్ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇక్కడ రాస్తాము గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్లోని. దీన్ని ట్రేడింగ్ అకౌంట్ నుంచి పంపించాం కాబట్టి డెబిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్ అని వేసాము. నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకి 78,000 టోటల్ కన్సైన్మెంట్ అయితే అందులో ఎక్స్పెన్సెస్ కమిషన్ ఎంత సెండ్ చేశారు వాళ్ళు మనకి బిల్స్ రిసీవర్స్ కింద 30,000 ఇచ్చారు. ఇంకా రావాల్సింది 41,600. సో దీన్ని బట్టి మనం జర్నల్ ఎంట్రీస్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ఫ్యాన్సీ స్టోర్స్ టోటల్ 2,500 ప్లస్ 3,900. సో గైస్ ఫస్ట్ ఏమో కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 60,000 మీద సెండ్ చేశారు కాబట్టి. నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్ 2,500 ఎక్స్పెన్సెస్ పే. అదే రాసాము. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్ పేయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ టు ఫ్యాన్సీ స్టోర్స్ 2,500. నెక్స్ట్ మనం బిల్స్ రిసీవబుల్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి. బిల్స్ రిసీవబుల్స్ మనకు వచ్చింది కదా ఫ్రెండ్స్ 30,000కి అది రాసాము. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ ద గివర్. బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్ డేటా టు ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్ 30,000. దాన్ని మనం బ్యాంక్కి డిస్కౌంట్ చేసాము. డెబిట్ ద రిసీవర్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో రిసీవ్ చేసుకుంటుంది బ్యాంకు 28,650. 30,000 నుంచి 28,650 తీసేసి 1,350 మిగిలింది. ఈ 1,350 డిస్కౌంట్ అకౌంట్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసాము. నెక్స్ట్ 2 బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్ బయటకు వెళ్ళిపోతుంది కదా. బిల్స్ రిసీవబుల్స్ 30,000 బయటకు బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసరికి సేల్ చేసేది. చూడండి, ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా బై ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్. బై ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్ అంటే
ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అని అర్థం. ఇక్కడ అదే రాశాను. ఫ్యాన్సీ స్టోర్స్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్ 78,000 మీద కమిషన్. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ఫ్యాన్సీ స్టోర్స్ కమిషన్. మీరు ముందు జర్నల్ ఎంట్రీస్ని బట్టి లెడ్జర్ ఎంట్రీస్ని బట్టి సింపుల్గా వేసేయచ్చు. నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు P&L అకౌంట్. ప్రాఫిట్ని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ని ట్రేడింగ్ అకౌంట్కి పంపించాలి. సో కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు P&L, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్. చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు P&L, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్. అంటే ఫ్రెండ్స్, సో ఇది 10 మార్క్స్ అనికి అడగడం జరిగింది ఎగ్జామ్లోని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి ఎడ్యుకేషన్.